విశాఖ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పండుగ పూట గమ్యస్థానాలకు చేరుకోలేక నానా పాట్లు పడుతున్నారు. దీంతో విమాన సిబ్బందితో ప్యాసింజర్స్ గొడవకు దిగారు. ఉదయం నుంచి వాతావరణం అనుకూలించక విశాఖకు రావాల్సిన సర్వీసులన్నీ రద్దయ్యాయని సిబ్బంది చెబుతున్నారు. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. తమకు వెంటనే సర్వీసులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విశాఖ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పండుగ పూట గమ్యస్థానానికి చేరుకోలేక నానా పాట్లు పడుతున్నారు. దీంతో విమాన సిబ్బందితో ప్యాసింజర్స్ గొడవకి దిగారు. ఉదయం నుంచి వాతావరణం అనుకూలించక విశాఖకు రావాల్సిన సర్వీసులని రద్దయ్యాయని సిబ్బంది చెబుతున్నారు. ఇక ఈ క్రమంలో ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. తమకు వెంటనే సర్వీసులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇక విశాఖ విమానాశ్రయంలో పలు విమానాలు సర్వీసులు రద్దయ్యాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి. ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలతో ప్రయాణికుల వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వరలక్ష్మి, ఉదయం నుంచి కూడా విశాఖలోని మొత్తం వాతావరణం పూర్తిగా కూడా అనుకూలించే పరిస్థితి లేదు. ఎందుకంటే పూర్తిగా మేఘామృతం అయ్యి సూర్యకిరణాలు కూడా పూర్తిగా భూమిని తాకే పరిస్థితి లేకపోవడంతో పలు విమానాలు పూర్తిగా రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా విశాఖ వచ్చేవి, విశాఖ నుంచి వెళ్లే విమానాలన్నీ కూడా పూర్తిగా రద్దయ్యి ఏ క్షణం బయలుదేరితే కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడటంతో ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో అక్కడ ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రయాణికులంతా కూడా ఆందోళన చెంది ఎయిర్పోర్ట్ సిబ్బందితోటి వాగ్వేదానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా విశాఖ నుంచి వెళ్లాల్సినటువంటి హైదరాబాద్, ఢిల్లీ, అలాగే బెంగళూరు, చెన్నై వంటి విమానాలు, అలాగే విశాఖ రావాల్సిన విమానాలు కూడా బెంగళూరు, హైదరాబాద్ నుంచి రావాల్సిన విమానాలు కూడా పూర్తిగా నిలిచిపోవడంతో వీళ్ళంతా కూడా వాళ్ళు వాగ్వాదం దిగే పరిస్థితి ఏర్పడింది. ఇందులో ముఖ్యంగా ఇండిగో, అలాగే ఎయిర్ ఇండియా విమానాలన్నీ కూడా అధికంగా ఉండడంతో ఈ విమానాలన్నీ రాకపోకలు అసలు ఎప్పుడు జరుగుతాయి కూడా సమాచారం లేకపోవడంతో వాళ్ళంతా కూడా వాళ్ళని సిబ్బంది నిలదీసే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఈ పండగ సమయంలోనే ఎక్కువగా అధికంగా జనాభా అంతా కూడా ప్రయాణాలు గావిస్తుంటారు. ఈ నేపథ్యంలోని ఈ వాగ్వేదం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ విశాఖ నుంచి వెళ్లాల్సినటువంటి ఆ బస్సులు కూడా పూర్తిగా కూడా కిటకిటలాడే పరిస్థితి ఏర్పడింది. ప్రైవేట్ బస్సులు అయితే మాత్రం ధరల ఆకాశాన్ని అందడంతో వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఈ ఎయిర్పోర్ట్ విమానాశ్రయం టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ విమానాలు కూడా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వీళ్ళంతా కూడా పూర్తిగా ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ రోజైతే మాత్రం ఇంకా విమానాలు వెళ్లే పరిస్థితి లేదని చెప్పి చెప్పడం జరిగింది. అయితే రేపు పరిస్థితి ఎలా ఉంటుందనేది కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో వీళ్ళంతా కూడా ఆందోళన దిగే పరిస్థితి ఏర్పడింది. రైట్ దుర్గా ప్రసాద్, థ్యాంక్ యూ.